హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో 3వ లక్ష్మీ గురువారం గురించి అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో చాలా మంచి సమాచారాన్ని అయితే మీ అందరికీ కూడా అందించాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఎలాంటి సందేహాలు లేకుండా చాలా తేలికగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే ఇంకా మీకు వీడియో క్లియర్గా చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాము. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలలో మనం లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తాము. ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అవ్వాలి అన్నా, మన జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మన సొంత ఇంటి కోరికలైనా సరే, లేదు అంటే కనుక మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇలా జీవితంలో మనం ఏం చేయాలన్నా కూడా మనకు డబ్బు అనేది చాలా అవసరం కదండి. కాబట్టి మన ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా మన ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే గనక తప్పకుండా మార్గశిర లక్ష్మీ గురువారం నాడు ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలు అనేది మొత్తం మనకు 5 గురువారాలుగా అయితే పూజ అయితే మనము ఒక వ్రతంగా దీక్షగా తీసుకొని పూజ చేసుకోవాలి. ఒకవేళ ముందు 2 గురువారాలు ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే గనక ఇక్కడి నుంచి అంటే ఈ 3వ గురువారం ప్రారంభించి మిగిలిన 3 గురువారాలు కూడా మనం పూర్తి చేసుకోవచ్చండి. అమ్మవారిని తప్పకుండా పూజించండి. అమ్మవారి అనుగ్రహం మనకు ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు చాలా తేలికగా పొందవచ్చు అన్నమాట. ఈ మార్గశిర లక్ష్మీ గురువారం నాడు అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిదండి. ఒకవేళ అలా కుదరకపోతే ఈ 3వ గురువారం ఒక్కరోజైనా చేసుకోండి. లేదు అంటే కనుక మీకు 2 కుదిరితే 2 వారాలైనా చేసుకోండి. అసలు ఈ మార్గశిర గురువారాల నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది చాలా చాలా అవసరం కూడా మనందరికీ ఈ కలియుగంలో. మనం మునుపెన్నడూ కూడా చూడనటువంటి విధంగా మన ఆర్థిక సమస్యలైనా ఏ ఇబ్బందులైనా సరే అండి, మనము వాటి నుండి ఈ రోజు అమ్మవారిని ఆరాధించడం వలన మనం బయటపడతామన్నమాట చాలా తేలికగా. ఎప్పుడూ ఒకటే చెప్తానండి, మనం ఎప్పుడైనా సరే మనకు కష్టం వచ్చినప్పుడు, కష్టం రాలేనప్పుడు అని కాకుండా ఎప్పుడు కూడా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎవరి పాదాల వద్దకు ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని కానీ మన పిల్లల్ని కానీ తీసుకెళ్ళి అమ్మవారు నిలబెట్టకుండా కాపాడుతారన్నమాట. ఎందుకంటే ఎవరో మనకు కష్టం వచ్చిందని ఎవరినో పాదాలు పట్టుకోవడం, ఎవరో చేతులు పట్టుకోవడం, ఎవరెవరి దగ్గరో మన కష్టాలు బాధలు అన్నీ చెప్పుకోవడం కంటే కూడా అమ్మవారి ముందు మనకి పలానా కష్టం వచ్చింది, మనకు పలానా సమస్య వచ్చింది, దాని నుండి మమ్మల్ని బయటపడవేయమని అమ్మవారిని పాదాలు పట్టుకొని వేడుకుంటే ఆ అమ్మ అనుగ్రహించకుండా ఉంటుందా చెప్పండి? ఆ అమ్మ కరుణ కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉంటాయండి. నేను చెప్పిన విధంగా ఈ మార్గశిర గురువారాలనే కాదు, ప్రతి నిత్యం కూడా అమ్మవారిని మనం సేవించుకుంటూ ఉంటే చాలు. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ అనేది 5 గురువారాలు కూడా మనం పూజ అనేది ఒకే విధంగా చేసుకుంటామండి. ఇక్కడ మనం ప్రతి వారం కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు అంటే ఒకే రకమైన నైవేద్యాలు కాకుండా 5 వారాల పాటు 5 రకాల నైవేద్యాలని అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని, అంటే మొదటి వారం ఒక నైవేద్యం, 2వ వారం ఒక నైవేద్యం, ఆ విధంగా చేసి మనం అమ్మవారికి సమర్పించాలండి. అలా ఇక్కడ మనకి 3వ వారం వచ్చేసి బెల్లం అన్నాన్ని అలాగే అప్పాలని నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ మనం ఏదైనా కారణాల చేత సమర్పించలేము అనుకుంటే గనక పానకాన్ని కానీ పెసరపప్పును కానీ, లేదు అంటే అందుబాటులో ఉన్న పండ్లనైనా సరే సమర్పించి పూజ చేసుకోవచ్చండి. కానీ 5 వారాలు వ్రతంగా మేము పూజ చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా అండి 3వ వారం పెట్టవలసినటువంటి బెల్లమన్నాము అప్పాలని నైవేద్యంగా పెట్టండి. మార్గశిర గురువారాలలో నైవేద్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి వాటిని మనం సమర్పించాలన్నమాట.
అలా కాకుండా మామూలుగా పూజ చేసుకునే వాళ్ళైతే వీటిని మీకు కుదిరితే చేయండి. లేదు అంటే కనుక ఇక్కడ నేను చెప్పాను కదండి, పులిహోర కానీ, బెల్లమన్నం, పండ్లు, పానకం, పెసరపప్పు ఇలా ఏవైనా సరే మీరు పెట్టి పూజ చేసుకోవచ్చు. నైవేద్యాల తర్వాత మనకి నియమాలండి. ఈ నియమాలు పాటించకపోతే మనం ఈ పూజకు అర్హులం కాదనమాట. అంటే ఆ రోజు అమ్మవారిని మనం పూజించుకోవచ్చు, కాకపోతే అమ్మవారు ఏ విధంగా అయితే ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ చేసుకోవాలి అని నియమాలు చెప్పారో ఆ నియమాలు పాటించి మనం పూజ చేస్తేనే అది మనకు లెక్కలోకి వస్తుందండి. వాటిని ఒక్కటి పాటించకపోయినా మనము ఆ వారం వ్రతానికి అర్హులం కాదు. మనకు ఈ వ్రత కథలో కూడా అదే చెప్తారండి. ఎవరైతే ఈ అమ్మాయి ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఒక్కొక్క వారం ఒక్కొక్క పొరపాటు చేయడం వల్ల ఆ నియమాలు అనేది వ్రతం చేసుకోవడానికి ఆమె అర్హురాలు కాదనమాట. అంటే నియమాలంటే ఏవో పెద్ద పెద్ద నియమాలు ఉండవండి, చాలా చిన్న నియమాలు. అవి మనం మర్చిపోతూ తొందరలో ఏదో చేసేస్తామండి. ఎందుకంటే అవి మనకి రోజు అలవాటు ఉండే పనులు కదా. అంటే పిల్లల్ని కోప్పడకూడదండి ఒక నియమం ఇందులో. కాకపోతే ఈరోజు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసే టైంలో కానీ, లేదు అంటే వాళ్ళకి స్నానాలు చేపించే టైము, ఏదో ఒక టైంలో వాళ్ళు మన సహనాన్ని పరీక్షిస్తారనమాట. అంటే రోజు కన్నా కూడా ఈరోజు ఇంకా ఎక్కువ విసిగించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడే మనం చాలా నిగ్రహాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఈ నియమాలు చాలా ముఖ్యం అన్నమాట మనం ఈ వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. అందుకే నేను మొదటి వారంలో అయినా, రెండవ వారంలో అయినా, మూడవ వారంలో అయినా నియమాలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటానండి. ఎందుకంటే కొత్తగా చూసేవారు కూడా ఉంటారు కదండి, అలాగే ముందు చేసుకున్న వాళ్ళైనా సరే మర్చిపోకుండా ఉంటారు అని చెప్పేసి. అందులో మొట్టమొదటి నియమం ఏమిటి అంటే, ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు ఇంటిని కానీ, పూజా మందిరాన్ని కానీ బుధవారం రోజునే మనం శుభ్రపరచుకోవాలండి. అంటే దేవుడి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ బుధవారం రోజునే మనం చక్కగా తుడిచేసి వాటికి బొట్లు పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక రెండవ నియమం వచ్చేసి, ఈ రోజున మనం తలస్నానాన్ని ఆచరించాలి. అది కూడా సూర్యోదయానికన్నా పూర్వమే నిద్ర లేచి తలస్నానాన్ని ఆచరించాలండి. కాకపోతే ఇక్కడ మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఎలాంటి షాంపూలు కానీ, కుంకుడుకాయలు కానీ ఉపయోగించకూడదు. దాని తర్వాత మూడవ నియమం ఏమిటి అంటే, ఈ రోజున మనం తలలో దువ్వెన అనేది పెట్టుకోకూడదండి. అలాగే పూజ పూర్తయ్యేంత వరకు తల అనేది దువ్వెనతో దువ్వకూడదు. చక్కగా తల తుడుచుకొని మనము చేత్తోనే 2 కాడలు జల అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఇక మూడవ నియమం ఏమిటి అంటే, మనము ఈ రోజున ఆయిల్ అనేది పెట్టుకోకూడదండి. అంటే పూజకు ముందు కానీ, పూజ పూర్తయిపోయిన తర్వాత కానీ ఆయిల్ అనేది ఈరోజు మొత్తం కూడా పెట్టుకోకూడదు. దువ్వెన అనేది మనము పూజ పూర్తయిన తర్వాత దువ్వెన ఉపయోగించుకొని జడ అనేది వేసుకోవచ్చు అండి. పూజ పూర్తయ్యేంత వరకు మనం పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకూడదండి. ఇంకొక నియమము, చాలా పూజలకి, వ్రతాలకి మనం పాలు, నీళ్ళు ఇట్లా ఏమైనా తీసుకొని కూడా చేస్తూ ఉంటాం కదా పూజలు. కాకపోతే ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల పూజకు మాత్రం పచ్చి మంచినీళ్ళని కూడా మనమైతే తాగకూడదండి. అలా తాగాము అనుకోండి, ఆ రోజు మనం ఒక నియమం పాటించని వాళ్ళం కాబట్టి వ్రతం చేసుకోవడానికి అర్హులం కాదనమాట. అందులో ఏమీ దోషం ఏమీ కాదండి. అంటే ఒకవేళ పొరపాటుగా మనం తాగేసామనుకోండి, పూజ చేసుకోండి, అమ్మవారిని పూజ చేసుకోకుండా ఉండకండి. కాకపోతే నేను వ్రతంగా 5 వారాలు చేసుకునే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నానన్నమాట. మర్చిపోకుండా ఈ నియమాలు అనేది పాటించండి అని చెప్పేసి. ఇక ఇంకొక నియమం ఏమిటి అంటే, ఈ రోజున పిల్లల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయకూడదండి. అంటే అది మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని చీపురుతో కొట్టడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదన్నమాట. ఇంకొక నియమం ఏమిటి అంటే, ఈ రోజున ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలండి. ఇదంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఈ రోజున ఆహార పదార్థాలు ఏవైతే మనం వండుతామో అవి ఎక్కువగా వండకుండా చాలా తక్కువగా వండుకోవాలండి. ఎంతవరకు అవసరమవుతాయో అంతవరకే, అంటే వేస్ట్ చేయడం లాంటివి చేయకూడదు. అలాగే ఈ రోజున ఇంటిలో పాలు పొంగిపోవడం కానీ, లేదు అంటే కనుక మనం స్టవ్ మీద అన్నం కానీ పాలు కానీ పెట్టి మర్చిపోయి అవి అడుగంటేంత వరకు అలా పెట్టడం కానీ చేయకూడదన్నమాట.
ఈ మార్గశిర లక్ష్మి గురువారాల రోజనే కాదండి, ఎప్పుడు కూడా పాలు మాడడం అలాగే అన్నం మాడడం వంటివి చేయకూడదు. అవి లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులన్నమాట. అలాగే ఈ రోజున మరీ ముఖ్యంగా ఈ మార్గశిర లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో మాంసాన్ని వండడం కానీ తినడం కానీ చేయకండి. ఉపవాసం ఉండాలా అంటే పూజ పూర్తయ్యేంత వరకు ఉంటాం కదండి. పూజ పూర్తయిపోయిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చండి, మాంసాహారం లాంటివి కాకుండా. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ మార్గశిర లక్ష్మీ గురువారం రోజు మనం అమ్మవారి పూజతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలండి. ఇద్దరిని ఆరాధిస్తేనే అమ్మవారు చాలా సంతోషిస్తారనమాట. అందులోనూ ఈసారి మనకి 3వ మార్గశిర గురువారం రోజున చవితి తిథి ఉందండి. అంటే సంకటహర చవితి తిథి అనమాట. కాకపోతే మనకి సంకటహర చతుర్థి అనేది బుధవారం రోజే అయిపోతుందండి. మనకి గురువారం రోజు మధ్యాహ్నం వరకు సంకటహర చతుర్థి తిథి ఉంది కాబట్టి ఈరోజు గణపతిని పూజించుకోండి. ఎవరైనా సరే కుదిరిన వాళ్ళు తప్పకుండా విశేషంగా అంటే గరికతో కానీ ఆ విధంగా. ఇంకా మీరు సంకటహర చతుర్థి తిథి అని కాదండి, మామూలుగా కూడా మనం ఏ పూజ ప్రారంభించాలనుకున్నా గణపతిని మనం పూజించుకోవాలి కదండి. మొట్టమొదట పూజ మనము ఏ సమయంలో చేసుకోవాలి అంటే సూర్యోదయం లోపు చేసుకుంటే గనక చాలా మంచిదండి. అంటే 4-4:30 గంటలకు మనం నిద్ర లేస్తే 6 గంటల్లోపు నైవేద్యాలు వండడము పూజ అంతా కూడా పూర్తయిపోతుందండి. ఎందుకంటే పూజా మందిరం ఫోటోలు ఇవన్నీ కూడా ముందు రోజే శుభ్రపరచుకొని ఉంటాం కాబట్టి. అలాగే మనము ఒకవేళ 6 గంటల్లోపు పూజ పూర్తి చేసుకోవడం కుదరకపోతే గనక 7 గంటల్లోపు కానీ 9 గంటల్లోపు కానీ పూజ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మరి అంతకన్నా కూడా ఎక్కువ లేట్ అనేది చేయకుండా ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ అయితే మనము చక్కగా గడప పూజ చేసుకోవాలండి. గడపకు చక్కగా పసుపు కుంకుమలు రాసేసుకొని బియ్యం పిండితో అమ్మవారి పాదాలతో ముగ్గు వేసుకోవాలండి. అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా. అలాగే తులసి చెట్టు కూడా చక్కగా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని తులసి చెట్టు దగ్గర కూడా మనం చక్కగా ముగ్గు వేసేసుకొని దీపాలు పెట్టుకోవాలండి. గుమ్మం దగ్గర ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల రోజు తప్పకుండా దీపాలైతే పెట్టుకోండి. అంటే మనం కార్తీక మాసంలో ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా ఈరోజు దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఇక ఈ పూజని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చండి. ఈ పూజని మనం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా గణపతిని పూజించుకొని పూజ అనేది ప్రారంభించాలండి. అంటే లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవాలి. చిట్టి గాజులతో కానీ కుంకుమతో కానీ పుష్పాలతో కానీ లేదంటే అక్షింతలతో కానీ గోమతి చక్రాలతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే మంగళకరమైన వస్తువులు వాటితో మనము అష్టోత్తరాలు చదువుకోవాలండి. పసుపు కొమ్మలతో అయినా చదువుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలని చిట్టి గాజులతో చదువుకుంటున్నానండి. దాని తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరాలు వచ్చేసి అక్షింతలతో చదువుకుంటూ ఉన్నాను. అలాగే ఈ రోజున మనం కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. గజలక్ష్మి దీపాన్ని కానీ లేదు అంటే కనుక ఉప్పు దీపం అంటారు కదండి, ఐశ్వర్య దీపము, ఆ దీపాన్ని కానీ వెలిగించుకోవడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు అనేది మనం పొందవచ్చండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గజలక్ష్మి దీపాన్ని వెలిగించుకున్నానండి. ఈరోజు మనము అమ్మవారి అష్టోత్తరాలతో పాటు లలితా సహస్రనామాలు, కనకదార స్తోత్రము, అలాగే శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టకము ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలనైనా మీరు చదువుకోవడం చేయాలండి. లేదు అంటే కనుక ఫోన్లో వినడం కానీ ఇలా మీకు మనసుకు నచ్చినవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. అయితే మనము లక్ష్మీ అష్టోత్తరాలతో పాటు కనకదార స్తోత్రాన్ని చదవడం అయితే అస్సలు మర్చిపోకండి. లేదంటే ఫోన్లో వినడం అయినా చేయండి ఈ రోజున. ఎందుకంటే అమ్మవారు ఈ కనకదార స్తోత్రం ఎక్కడైతే చదువుతారో అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటారండి. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే అమ్మవారికి చక్కగా ధూపాన్ని వేయండి. ధూపంలో చక్కగా మనం కొద్దిగా జవ్వాది వేసుకొని అమ్మవారికి ధూపం చూపించుకొని ఇల్లు మొత్తం కూడా మనము ధూపాన్ని అయితే చూపించుకోవాలండి. అంటే మన ఇంట్లో ఎక్కడైతే డబ్బులు భద్రపరుచుకుంటామో ఆ ప్రదేశము, అలాగే మిగిలిన అన్ని రూములు, హాళ్ళు, ఇంటి గడప దగ్గర అంతా కూడా ధూపం అనేది చూపించుకోవాలి. ఇలా చూపించుకోవడం వల్ల మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా
అలక్ష్మి బయటకి వెళ్ళిపోతుందన్నమాట. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, అలాగే ఎదుటి వాళ్ళ చూపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి. అలాగే ఇక్కడైతే మనము ఈ 3వ వారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నము అలాగే అప్పాలను నైవేద్యంగా పెట్టేసేయాలి. ఇలా నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని ఈ మార్గశిర లక్ష్మి గురువారాల వ్రత కథను చదువుకోవాలండి. కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారి ముందు వేసుకొని కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి నేనైతే ఇక్కడ గురవిందలతో అమ్మవారికి పంచహారతినైతే ఇస్తున్నానండి. ఆవు నేతి హారతిని చక్కగా ఈ విధంగా అమ్మవారికి హారతిని అనేది సమర్పిస్తూ ఉన్నాను. మీరు కర్పూరంతో అయినా, అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరం కానీ ముద్ద కర్పూరంతో అయినా హారతిని ఇవ్వొచ్చండి. ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి హారతిని చూపించేసుకొని మనం కూడా కళ్ళకద్దేసుకొని అమ్మవారి ముందు కొన్ని పుష్పాలు అలాగే కొన్ని అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఏవైనా సరే ఈ పూజలో నిన్ను సేవించడంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని క్షమించమని, వచ్చే గురువారాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలండి. ఈ రోజున ఎవరికైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ అలా మీకు కుదిరినంత మంది ముత్తైదువులకి తాంబూలాన్ని ఇవ్వడం అనేది చేయండి, చాలా మంచిది. అలాగే ఎవరికైనా పేదవాళ్ళకి ఒక్కరికైనా సరే ఈ రోజున ఆహారాన్ని కానీ లేదా మీకు తోచిన సహాయాన్ని కానీ చేయండి. ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.